నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ. బియ్యం వద్దనుకునే వారి ఖాతాల్లో డబ్బులేస్తామని సీఎం ప్రకటన. అధికారులు తీరు మార్చుకోవాలన్న చంద్రబాబు, లేదంటే జూన్ 12 నుంచి గేరు మారుస్తానని హెచ్చరిక. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటుకు వేగంగా అడుగులు. ఎంఓయూను ఆమోదిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు. ముగిసిన రాజకేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ కస్టడీ. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తున్న సిట్ అధికారులు. ఆపరేషన్ సింధూర్లో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయాం. తొలిసారి ధృవీకరించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందన్న ట్రంప్. సుంకాలపై చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు వెల్లడి. హైదరాబాద్లో సందడిగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. కిరీటం ఎవరిదో ఈ రాత్రి తేల్చనున్న న్యాయ నిర్ణేతలు. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా ద్వారా వేల కోట్లు బొక్కేసిన వారు దానికి రాజకీయ ముసుగు తొడుగుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి వారు తన వద్దకు వచ్చే ప్రయత్నం చేశారన్న సీఎం వారి ఆటలు సాగనివ్వనన్నారు. వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. జూన్ 1 నుంచి పాత విధానంలో రేషన్ పంపిణీ ఉంటుందన్న సీఎం వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. రేషన్ వద్దనుకుంటే డీబీటీ ద్వారా నగదు ఇస్తామన్నారు. అధికారులు సైతం మరింత చురుగ్గా, వేగంగా వ్యవహరించాలన్న చంద్రబాబు, లేకపోతే జూన్ 12 నుంచి తానే గేరు మారుస్తానని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గ్రామంలోని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు అందించారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందన్న చంద్రబాబు, పేదవాడికి సాయం చేస్తే వస్తే సంతోషం మరెక్కడా రాదన్నారు. అందుకే ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఏపీ ఇచ్చిన స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. 2029లోపు పేదరికాన్ని బాగా తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సైతం ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. సమాజంలో కొందరు మతాలు, కులాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయం చేయాలని చూస్తున్నారన్న సీఎం అలాంటి వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చండ శాసనుడుగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టున్నా. నేను అందరికి ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. జూన్ 1 నుంచి పాత విధానంలో దుకాణాల వద్దే రేషన్ పంపిణీ చేస్తామన్న సీఎం, సరుకులు అవసరం లేని వారికి డీబీటీ ద్వారా నగదు పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 1 నుంచి దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. వృద్ధులుంటారు, మీ ఇంటికి వస్తుంది. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో మాఫియా వేల కోట్లు దోచేశారన్న సీఎం అలాంటి ఆర్థిక నేరస్తుల ఆటలు సాగనివ్వనని తేల్చి చెప్పారు. పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని
నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్ని తెలుసుకుని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి, ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, కొందరు అధికారులు ఇంకా గాడిన పడలేదన్న సీఎం ఇంకా మారకపోతే జూన్ 12 నుంచి తానే గేర్ మారుస్తానని స్పష్టం చేశారు. లెక్కలు ఇచ్చినప్పుడు మీ ఆఫీసర్లు అందరూ కూడా కరెక్ట్ గా ఉండాలి. మీరు ఎక్కడ తప్పులుంటే అక్కడ నా కళ్ళు పడతాయి. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. భవిష్యత్తులో తరో ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటేనే మీరు నన్ను ఫేస్ చేయగలుగుతారు. మీరు వీక్ గా ఉంటే మాత్రం నేను ఇంతవరకు అటు ఇటు ఉన్నాను కానీ ఇంకా 12వ తారీఖు నుంచి గేర్ మారుస్తున్నా. ఎవ్రీబడి హ్యాస్ టు పర్ఫార్మ్. లేకపోతే చాలా క్లియర్ గా చెప్తాను, మీరు సరిగా చేయకపోతే మాత్రం మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నేను మాత్రం ఆమోదించను. P4 కార్యక్రమం ద్వారా గ్రామంలో 141 బంగారు కుటుంబాలను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చే బాధ్యతను 9 మంది మార్గదర్శులకు చంద్రబాబు అప్పగించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రాటిఫై చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబీఎంతో ప్రభుత్వం నెలలో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఐబీఎం అధునాతన 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ 2ను ఏర్పాటు చేయనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్, పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ సేవలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించనుంది. క్లయింట్ నెట్వర్క్తో పాటు స్టార్టప్, ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ఎన్టీ సంస్థ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి అమరావతిలో అధునాతన క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షలు నిర్వహించి 4 నిందితులు రాజకేశిరెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టుకు సెలవు కావడంతో సిట్ నిందితుల్ని సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు న్యాయాధికారి అరగంట సమయం ఇచ్చారు. తర్వాత నిందితులను జడ్జి ఛాంబర్లో హాజరుపరచగా 4 జైలుకు తరలించాలని ఆదేశించారు. అంతకుముందు నిందితుల్ని సుదీర్ఘంగా విచారించిన సిట్ మద్యం కుంభకోణంలో ఈ 4 పాత్ర కీలకంగా ఉందని గుర్తించింది. వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని ప్రశ్నించింది. ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారో అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా నిందితులకు ప్రశ్నలు సంధించారు. 2019-24 మధ్యకాలంలో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రిజిస్ట్రార్ శాఖ నుంచి సిట్ సేకరించింది. ఈ ఆస్తుల వివరాల ద్వారా సిట్ అధికారులు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 217వ నిందితుడు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు 2 గంటల పాటు ప్రశ్నించారు. ఇటీవలే సిఐడి నోటీసులు అందుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి బైక్పై వచ్చారు. అధికారులు ఆర్కేను న్యాయవాది సమక్షంలో ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తాను పొలంలో ఉన్నానని ఆర్కే తెలిపారు. ఇటీవలే ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా చేర్చింది. మిగతా వాళ్ళ విషయం ఏమో కానీ నా విషయంలో ఎటువంటి ఆధారాలు లేవండి. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజెస్లో నేను లేను. ఏ కో ఎక్యూజ్డ్ కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు చెప్పుండి ఉంటారని చెప్పి నేను భావించట్లా. ఎందుకంటే నేను లేను కాబట్టి ఎక్కడన్నా జరిగినటువంటి సంఘటనలో వెనక కానివ్వండి ముందు కానివ్వండి ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు వస్తే చెప్తారు వాళ్ళు. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనం అవకతవకల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు జైలులో అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని జిల్లా జైల్లో బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా అసౌకర్యానికి గురైన ఆంజనేయులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు భారత సైన్యం తొలిసారి ధృవీకరించింది. అయితే వాటి సంఖ్య ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు.
షాంగ్రీలా సమావేశాల కోసం సింగపూర్ వెళ్లిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అణుయుద్ధాన్ని ఆపాయనన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన సిడిఎస్ 4 రోజుల భారత్ పాక్ ఘర్షణ అణుయుద్ధానికి ఏమాత్రం చేరువ కాలేదని స్పష్టం చేశారు. అణ్వాయుధాల అవసరం లేకుండానే సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. భారత్ దాడులు అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాకిస్తాన్ వాదన సరైంది కాదని, అవి పని చేయలేదని సిడిఎస్ స్పష్టం చేశారు. భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించినప్పటికీ పాక్ వాయు స్థావరాలపై మాత్రమే అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామన్నారు. 6 భారత జెట్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ చేసిన ప్రకటన వాస్తవం కాదన్న అనిల్ చౌహాన్ కొన్నింటిని కోల్పోయామని మాత్రమే అంగీకరించారు. సంఖ్య ముఖ్యం కాదని, వాటిని ఏ తప్పుల వల్ల కోల్పోయామో తెలుసుకోవడం ముఖ్యమని సిడిఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. దేశ చరిత్రలోని ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద విజయవంతమైన ఆపరేషన్ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తుపాకీ గుళ్లకు ఫిరంగి గుళ్లతో బదిలిస్తామంటూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపారు. భోపాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని సైన్యం మొదటిసారి మహిళల కోసం రక్షణ ద్వారాలు తెరిచిందని తెలిపారు. దేశ భద్రతకు నారీ శక్తి కవచంగా మారిందని ప్రశంసించారు. దేశ రక్షణలో మహిళల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఇందుకోసం గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. राष्ट्र रक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है. इसके लिए भी बीते दशक में सरकार ने अनेक कदम उठाए हैं. स्कूल से लेकर युद्ध के मैदान तक आज देश अपनी बेटियों के शौर्य पर अभूतपूर्व भरोसा कर रहा है. आज सेना, नौसेना और वायुसेना में बेटियां अग्रिम मोर्चे पर तैनात हो रही. आज फाइटर प्लेन से लेकर आईएनएस विक्रांत युद्धपोत तक विमेन ऑफिसर्स अपनी जांबाजी दिखा रही है. नेवी की 2 वीर बेटियों ने करीब 250 दिन की समुद्री यात्रा पूरी की है. कि चुनौती कितनी भी बड़ी हो, भारत की बेटियां उस पर विजय पा सकती. नक्सलियों के खिलाफ ऑपरेशन हो या फिर सीमा पार का आतंक हो, आज हमारी बेटियां भारत की सुरक्षा की ढाल बन रही है. देवी अहल्या की इस पवित्र भूमि से देश की नारी शक्ति को फिर से सैल्यूट करता हूं. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ జరిగినట్లు ప్రధాని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రశ్నించారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించినట్లు 21 రోజుల్లో ట్రంప్ 11 సార్లు చెప్పారని ఆయన అన్నారు. చివరికి కోర్టులో కూడా అదే వాదన వినిపించినట్లు గుర్తు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని జయరాం రమేష్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. వారం వ్యవధిలో ఒక్కసారిగా వైరస్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 3,395కు చేరింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు నమోదయ్యాయి. 467 కేసులతో మహారాష్ట్ర తరువాత స్థానంలో నిలిచింది. గడిచిన 24 గంటల్లో 7 మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వైరస్ కేసుల సంఖ్య 3,300 పైకి చేరింది. అత్యధికంగా కేరళలో 1,300కు పైగా కేసులు నమోదు కాగా 460 పైగా కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 26 మంది మృతి చెందారు. గత వారంలో 5 రెట్ల వేగంతో కోవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు చెప్పారు. వైరస్ వ్యాప్తితో పాటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కలిగిన పిల్లలను పాఠశాలకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచించింది. కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. అన్ని రాష్ట్రాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలకు భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.
భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎయిర్ ఫోర్స్ 1లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్తో సుంకాలపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చేరువైనట్లు ట్రంప్ తెలిపారు. భారత్ పాక్లు ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశాలు సన్నగిలుతాయని హెచ్చరించారు. సుంకాలపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రతినిధులు కూడా వచ్చే వారం వాషింగ్టన్కు రానున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్పై ట్రంప్ 26% సుంకాలను విధించడంతో ఈ అంశంపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలో పర్యటించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హవర్డ్ లుట్నిక్తో సమావేశమయ్యారు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలిదశ ఒప్పందం చేసుకునే దిశగా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్లడం జరిగింది. ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్లు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్ గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలే. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమ్మీడియట్ గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఎన్నికయ్యారు. విద్యాసాగర్ను అభినందిస్తూ విజయవాడ గాంధీనగర్ ఏపీ ఎన్జీజీఓ కార్యాలయం నుంచి బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాసాగర్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం 27.5 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని సాగర్ విమర్శించారు. ఏదైతే పీఆర్సీ కమిటీని ప్రభుత్వం అపాయింట్ చేయాలో, డిఏలు 3 డిఏలు పెండింగ్ ఉందో, డిఏలు ఉన్నాయో, వీటన్నిటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాదేదైతే సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయో, ఏదైతే డిఏలు పెండింగ్ ఉన్నాయో, ఏదైతే పీఆర్సీ కమిటీ పెండింగ్ ఉందో, ఏదైతే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు, గురుకుల ఉద్యోగులకు 62 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయో, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లన్నింటినీ పరిష్కరించి చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదంతో గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సర్వసభ్య సమావేశం గందరగోళానికి దారితీసింది. గత 5 ఏళ్లలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పేరిట 10 కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ తెలుగుదేశం కౌన్సిలర్లు ఆరోపించగా వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భర్త రమేష్ సమావేశ మందిరంలోకి వచ్చారు. ఎజెండాలో లేని అంశంపై ఎందుకు మాట్లాడుతున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లపై విరుచుకుపడ్డారు. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపగా గందరగోళం నడుమ చైర్పర్సన్ రాధిక సభను వాయిదా వేశారు. చైర్పర్సన్ భర్త దాడి చేయబోయిన రమేష్ తమను దుర్భాషలాడారని టీడీపీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో వైసీపీ నేతకు చెందిన పెట్రోల్ బంక్లోని డబ్బులు వాడుకున్నాడనే నెపంతో బాబా ఫక్రుద్దీన్ అనే కుర్రాడిని స్తంభాన్ని కట్టేసి కొట్టారు. వైసీపీ నేత బత్తల హరిప్రసాద్కు చెందిన నయారా పెట్రోల్ బంక్లో బాబా ఫక్రుద్దీన్ పంప్ బాయ్గా పనిచేస్తున్నాడు. మేనేజర్కు నగదు జమ చేసే సమయంలో డబ్బు కొంత తగ్గింది. మొత్తం డబ్బు కట్టాలంటూ బాబా ఫక్రుద్దీన్ని అర్ధనగ్నంగా టెలిఫోన్ స్తంభాన్ని కట్టేసి చితకబాదారు. కదిరి గ్రామీణ పోలీసులు అక్కడికి వెళ్లి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పెట్రోల్ బంక్ మేనేజర్తో పాటు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తక్కువ వస్తుంది సార్, 3,000 సార్. మేము రూపాయలు వాడింది సార్. అందుకు దానికి ఎట్టంటాలు కట్టేసుకుంటున్నారు సార్. డబ్బులు నుంచి తీసుకోలేదు సార్ రూపాయలు. ఎక్కడ పని చేస్తాను ఇప్పుడు సార్ నయా కుమరవాళ్ళపల్లి సార్ నయారా. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అంతటి గౌరవాన్ని పొందుతున్న పవన్ కళ్యాణ్పై కుట్ర చేసే సాహసం ఎవరూ చేయరని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు.
హరిహర వీరమల్లు విడుదలకు థియేటర్ల బంద్ ప్రతిపాదనకు సంబంధం లేదన్నారు. టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు దూరం అవుతున్నాడని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడు ఆయన. డిప్యూటీ సీఎం గా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం. ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్ అలా పెంచకుండా అందరికీ ఒక ఇష్టం పెట్టి ప్రకటన మాత్రం బతికించి పర్సెంట్ సిస్టమ్ కాపాడండి. అది రుచిగా చేయండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని. రాగి పాత్రను అక్షయ పాత్రగా నమ్మించి అమాయకులను బురిడి కొట్టిస్తున్న రైస్ పుల్లింగ్ గ్యాంగ్ను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు. రణస్థలం మండలం కొచ్చెర్లకు చెందిన భద్రయ్య, విశాఖ మధురవాడకు చెందిన రవిశంకర్ మండలం వెన్నెల వలస వద్ద ఓ వ్యక్తికి 25 లక్షలకు పాత్రను విక్రయిస్తూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 కార్లు, 10 ఫోన్లు, 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే భద్రయ్య అని అనుకున్నాడో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి. ఈ డబ్బా కానీ, అక్కడ ఒక ఇల్లు కానీ, ఈ అక్షయ పాత్రను కానీ, ఇదంతా కూడా ఫేకే. ఇదంతా తయారు చేసి ఒక 1000 రూపాయలు 1600 రూపాయలకు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి హై వోల్టేజ్ థండర్ స్టార్మ్స్ వచ్చినా, కరెంటు ఫ్లాష్ వచ్చినా, సెల్ ఫోన్ ఫ్లాష్ పడినా దీన్ని పని చేయదు. కాబట్టి అందరూ వచ్చిన తర్వాత ఏమో మీరు ఫోటో తీశారు, ఫ్లాష్ పడింది, దాని పవర్ పోయిందని చెప్తారు అంతే. ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శ్రీరాముడు పట్టాభిషేక్ కాయిన్ అని ఇవన్నీ చేస్తారు. ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఉంది కదా, ఈ అక్షయ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తుందని చెప్పేసి మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది, బట్ మీకు 25 lakhs ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకుంటుండగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇది అలాగే రవిశంకర్ అని ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ రంగరాజు దగ్గర. మొత్తం ఇందులో 10 మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 3 కార్లు, 5 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాల్మీకి నగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. నాగరాజు అనే వ్యక్తి చిక్కగా మిగిలిన వారు పరారయ్యారు. నిందితుల నుంచి 91 లక్షల రూపాయల నగదు, 7 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పైన ఉన్న మాస్టర్ ఎవరున్నారో మాస్టర్కి క్యాష్ పంపిస్తాడు. ఆ తర్వాత మాస్టర్ తన దగ్గర ఉన్న కమిషన్ ఉంచుకొని సూపర్ మాస్టర్కి పంపిస్తాడు. అలాగే సూపర్ మాస్టర్ ఈ యాప్ అడ్మిన్ ఎవరున్నారో యాప్ అడ్మిన్ కి పంపిస్తారు. సో యాప్ అడ్మిన్ ఒకరిని మేము అరెస్ట్ చేసాము. ఈ మాస్టర్ సూపర్ మాస్టర్స్ 3 అరెస్ట్ చేశాము. ఆ తర్వాత పంటర్స్ ఎవరున్నారో వాళ్ళని 3 అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నెట్వర్క్ ఇంకా చాలా మంది ఉన్నారు.